2024లో బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ పర్చేజ్ చేద్దాం చూస్తుంటే కనుక మీరు ఈ బైక్ని పర్చేజ్ చేయొద్దు. సో ఎందుకు పర్చేజ్ చేయకూడదో, ఎవరు పర్చేజ్ చేయకూడదు అనే విషయాల గురించి ఫర్దర్గా మీకు లాస్ట్లో అయితే మాట్లాడతాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ వేరియంట్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో నేను రైడ్ చేస్తూ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు ఈ వీడియో షేర్ చేస్తాను. దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్నీ కూడా మనం 1 by 1 క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో బండి మీద కూర్చోగానే నాకు ఫస్ట్ టైం అనిపించింది ఏంటంటే హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో అయితే ఉంటుంది. సో మీరు ఇంతకు ముందు ఏదైనా బైక్, నార్మల్ బైక్ యూస్ చేసినా లేకపోతే అసలు బైక్ యూస్ చేయకపోయినా కానీ మీరు ఈ బైక్ మీద ఎక్కి కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక మంచి స్పోర్టీ ఫీల్ అయితే మీకు అనిపిస్తుంది అనమాట. హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అలాగే సిట్టింగ్ పొజిషన్ కూడా మనకి మంచి ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే 150cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valveతో BS6 ఫేజ్డ్ కంప్లైంట్కి అప్గ్రేడ్ చేసిన ఎయిర్ కూల్డ్ DTSI FI ఇంజిన్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 14 PS పవర్ని అలాగే 13.25 Nm టార్క్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని మాట్లాడుకున్నట్టయితే కనుక సో మీరు ఫస్ట్ గేర్లో కానీ, సెకండ్ గేర్లో కానీ, థర్డ్ గేర్లో కానీ మనకి చాలా నార్మల్గా అయితే ఉండడం జరుగుతుంది. సో 4th, 5th గేర్లో వేసినట్టయితే కనుక మీకు కొంచెం టాప్ అండ్ పెర్ఫార్మెన్స్ అనేది మీరు నోటీస్ అయితే చేస్తారు. మరి అంత టాప్ అండ్ పెర్ఫార్మెన్స్ అనేది చుట్టర్ కూడా అయితే ఉండదు. మీరు NS 160 కానీ, NS 200 కానీ, MT-15 కానీ సో ఇలా మీరు హై అండ్ పెర్ఫార్మెన్స్ బైక్స్ యూస్ చేసి ఈ బైక్ యూస్ చేస్తే మాత్రం మీకు అంత పెర్ఫార్మెన్స్ అయితే అనిపించదు. బట్ మీరు డైరెక్ట్గా మీరు 125cc కానీ, 100cc బైక్ కానీ సో యూస్ చేసి, లేదంటే వేరే 150cc బైక్ యూస్ చేసి ఈ బైక్ డ్రైవ్ చేసినా కానీ ఖచ్చితంగా మీరు మంచి పికప్ కానీ, మంచి పెర్ఫార్మెన్స్ కానీ మీరు నోటీస్ అయితే చేస్తారు. మరి అంత హై అండ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి 150cc సెగ్మెంట్ బైక్ కాబట్టి సో నార్మల్గా అయితే ఉంటుంది, మీడియంగా అయితే ఉంటుంది అనమాట పెర్ఫార్మెన్స్ అనేది. అలాగే ఎక్కువ హీట్ అవ్వడం కానీ, వైబ్రేషన్స్ రావడం కానీ అటువంటివి కూడా నేనైతే నోటీస్ అయితే చేయలేదు. మీరంతా టాప్లో మీరు డ్రైవ్ చేసినా కానీ మనకి వైబ్రేషన్స్ అనేవి నార్మల్గా అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ బైక్ నేను పర్సనల్గా కూడా అయితే యూస్ చేస్తున్నాను. నేను 2021 మోడల్ అయితే యూస్ చేస్తున్నాను. సో దీంట్లోకి మనకి డిఫరెన్స్ కానీ చూసుకుంటే ఓన్లీ మనకి గ్రాఫిక్స్ మాత్రమే మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. సో నేనైతే 2021 మోడల్తో నేనైతే మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ అని చెప్పొచ్చు. బజాజ్ కంపెనీ నుంచి 150cc వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ మోడల్ అని చెప్పొచ్చు ఈ బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ అనేది. సో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ బైకే బజాజ్ కంపెనీ నిలబెట్టిందని కూడా చెప్పొచ్చు. అంత రేంజ్లో మనకి ఈ బైక్ అనేది సక్సెస్ అయిందని చెప్పొచ్చు. సో అలాంటి బైక్ని మనం ఎందుకు పర్చేజ్ చేయకూడదు 2024లో అనే విషయాల గురించి మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నా, బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నా సో మీకు సస్పెన్షన్ అనేది ఫ్రంట్ సైడ్ 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్లో ట్విన్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇవి మనకి మరీ అంత సాఫ్ట్వేర్ అయితే ఉండవు, అలాగే మరీ అంత హార్డ్ అయితే ఉండదు, డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు సస్పెన్షన్ పరంగా అయితే. సో మీరు హెవీ పర్సన్స్ కూర్చున్నా, లేదంటే ఫ్యామిలీతో మీరు డ్రైవ్ చేసినా కానీ కంఫర్టబుల్గా మీరు రైడ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఫ్రంట్ సైడ్ 280mm డిస్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్లో 230mm డిస్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో సింగిల్ ఛానల్ ABSతో మనకి ఈ బైక్ అనేది ఆఫర్ చేస్తున్నారు కాబట్టి సో ABS కూడా మనకి చాలా డీసెంట్గా పెర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పొచ్చు. మరి అంత ఎక్సలెంట్ అని చెప్పడం కానీ సో డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే మనకి బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో కానీ, సస్పెన్షన్ డిపార్ట్మెంట్లో కానీ ఉంటుందని చెప్పొచ్చు. అలాగే టైర్స్ డిపార్ట్మెంట్లో కూడా ఫ్రంట్ సైడ్ 90/90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. అలాగే బ్యాక్ సెక్షన్లో 120/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ అనేది మనకి కొంచెం బ్రాడ్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఎక్స్ట్రా గ్రిప్ ఉండడం కోసం బ్యాక్ సైడ్ మనకి వైడ్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మీరంతా టాప్ స్పీడ్లో డ్రైవ్ చేసినా కానీ మనం స్కిడ్ అయి పడిపోతామన్న భయం అయితే ఉండదన్నమాట. అలాగే దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో స్టాండర్డ్ వేరియంట్లో మనకి హీల్ అండ్ త్రో షిఫ్టర్ అయితే ఉంటుంది, బట్ దీంట్లో మనకి ఓన్లీ త్రో షిఫ్టర్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. సో గేర్ షిఫ్టింగ్ అనేది చాలా స్మూత్గా అయితే పడుతుందని చెప్పొచ్చు వెన్ కంపేర్ టు స్టాండర్డ్ వేరియంట్తో కంపేర్ చేసుకున్నట్టయితే. సో అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా ఇది మనకి స్ప్లిట్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో సీట్ యొక్క కంఫర్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా మీకు బ్యాక్ పెయిన్ రావడం కానీ, లేదంటే హీట్ రావడం కానీ కింద మీకు అటువంటిది అయితే ఏమి ఉండదు అనమాట. సో సీట్ కంఫర్ట్ కూడా మనకి చాలా బాగుంది. సో ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్లో చూస్తుంటే కనుక కొంచెం మీరు అడ్జస్ట్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి ఇది స్ప్లిట్ సీట్ వస్తుంది కాబట్టి. సో ఫ్యామిలీ పర్పస్లో చూస్తుంటే మాత్రం కొంచెం మీరు అడ్జస్ట్ అయితే అవ్వాలి. సో ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్లో చూస్తుంటే అక్కడ మీరు స్టాండర్డ్ వేరియంట్ మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీంట్లో ఇంకా మనకి హెడ్ ల్యాంప్ అనేది కంప్లీట్గా హాలోజన్ హెడ్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో నైట్ టైం విజిబిలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. అలాగే ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది డిజిటల్ ప్లస్ ఎన్లా కన్సోల్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. కొంతమంది ఈ డిజిటల్ ప్లస్ ఎన్లా కన్సోల్ అనేది ఇష్టపడుతుంటారు, కొంతమందికి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనేది ఇష్టపడుతుంటారు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే నేను నా బైక్ అయితే టెస్ట్ అయితే చేశాను, నాకైతే 46 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా అప్రాక్సిమేట్ మనకి 45 నుంచి 48 మధ్యలో మనకి రావడం జరుగుతుంది మైలేజ్ అనేది. మీరు 45 అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈజీగా మీరు ఈ బైక్ అనేది
తీసుకోవచ్చు ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కనుక. ఇక ఫైనల్ గా 2024లో ఈ బైక్ ని పర్చేస్ చేయొద్దు అని చెప్తున్నాను కదా, ఎందుకు పర్చేస్ చేయకూడదు అని మాట్లాడుకున్నట్టయితే కనుక ఇప్పుడు రీసెంట్ గా మనకి మన ఇండియన్ మార్కెట్ లోకి బజాజ్ పల్సర్ N150 బైక్ అనేది లాంచ్ అయితే చేశారు. సో N150 అనేది ఒక సక్సెస్ఫుల్ బైక్ అని చెప్పొచ్చు. 150cc సెగ్మెంట్ లో మనకి దీనికి కాంపిటేటర్ గా దీనికి అడ్వాన్స్డ్ గా మనకి తీసుకెళ్ళడం జరిగింది. సో దాంట్లో మనకి చాలా మంచి మంచి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో లుక్ వచ్చరికి కంప్లీట్ గా మనకి డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. ఈ లుక్ కి అలాగే దాని యొక్క లుక్ కి మనకి కంప్లీట్ గా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే ఫీచర్స్ పరంగా కూడా మనకి కంప్లీట్ గా LED హెడ్ ల్యాంప్ సెటప్ అయితే తీసుకొచ్చారు. అలాగే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ కి అప్గ్రేడ్ చేశారు. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. సో గేర్ ఇండికేటర్ కానీ క్లాక్ కానీ అన్ని కూడా మనకి దాంట్లో అయితే విజిబుల్ అయితే అవుతాయి. అలాగే బ్లూటూత్ సపోర్ట్ కూడా మనకి దాంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దాంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మనకి మోనోషాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇలా చాలా డిపార్ట్మెంట్స్ లో అప్గ్రేడ్స్ అనేవి చేస్తూ ఈ బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ సక్సెస్ఫుల్ మోడల్ కి సక్సెస్ఫుల్ గా ఇంకొక N150 బైక్ అనేది లాంచ్ అయితే చేశారు. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఈ బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ లో DTSI ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వేరే ఇక్కడ మనకి N150 లో కనుక చూసుకుంటే నార్మల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, DTSI ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు అని చెప్పేసి చాలా మంది అయితే ఈ పాయింట్ ఆలోచిస్తున్నారు అనమాట. సో DTSI ఇంజిన్ ప్రొవైడ్ చేయనప్పటికీ కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు దాంట్లో నోటీస్ చేస్తారు, మంచి పెర్ఫార్మెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. నేను పర్సనల్గా రైడ్ అయితే చేశాను, నేను రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఇంకొక వీడియో రూపంలో మీకు తీసుకొస్తాను. ఇక ఫైనల్గా మరి 2024లో ఎవరు ఈ బైక్ పర్చేస్ చేయాలి అని మాట్లాడుకున్నట్టయితే కనుక ఒకవేళ మీరు న్యూ లుక్ అవసరం లేదు, న్యూ ఫీచర్స్ అనేవి అవసరం లేదు, తక్కువ బడ్జెట్లోనే కావాలి మాకు, అలాగే ఓల్డ్ లుక్ ఏదైతే ఉందో అదే లుక్స్తో మాకు కావాలి అనుకున్నప్పుడు మీరు ఈ బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో అదర్వైజ్ మీరు ఒకవేళ మీరు మంచి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ కావాలన్నా, మంచి న్యూ ఫీచర్స్ కావాలన్నా, సో కొంచెం ప్రైస్ అనేది ఎక్కువైనా మంచి పెర్ఫార్మెన్స్ గల వెహికల్ కావాలన్నా మీరు ఖచ్చితంగా బజాజ్ పల్సర్ N150ని స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేస్తాను. సో N150 యొక్క కంప్లీట్ వాకరౌండ్ రివ్యూ అనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో N150 యొక్క రైడ్ రివ్యూ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.